మీరు ఆలోచన రూపంలో విషాన్ని మోస్తున్నారని మీకు తెలుసా? అవును, ఆ విషమే మిమ్మల్ని లోపల నుంచి తినేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు ఈ పెన్ నిబ్ ఉంది కదా, దీన్ని ఇలా ఒకసారి గుచ్చితే ఏం పర్వాలేదు. కానీ ఇలాగే గంటల తరబడి గుచ్చితే, ఇలాగే రోజులంతా గుచ్చుతూనే ఉంటే అది ఒక పెద్ద గాయంగా మారి మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల కొన్నిసార్లు మన చెయ్యి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఓవర్ థింకింగ్ కూడా ఇలాంటిదే. ఒక్కసారి ఆలోచిస్తే పర్వాలేదు, కానీ అదే ఆలోచనని పదే 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 మీ మనసుని ఆ ఆలోచనతో గుచ్చుతూ ఉంటే నెగిటివిటీ అనే ఇన్ఫెక్షన్ మిమ్మల్ని డ్రైన్ చేస్తుంది. మన మైండ్ ఒక స్మార్ట్ ఫోన్ లాంటిది. మన ఫోన్లో కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లో అనవసరమైన యాప్స్ రన్ అవుతూ ఉంటే ఏమవుతుంది? ఆ ఫోన్ బ్యాటరీ లో అవుతుంది. అలాగే మన మైండ్లో కూడా అనవసరమైనటువంటి యాప్స్ అయినా భయం, కోపం, గిల్ట్ ఇలాంటివి రన్ అవుతూ ఉంటే మన బ్రెయిన్ ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. మరి మన ఎనర్జీని డ్రైన్ అవ్వకుండా ఎలా కాపాడుకోవాలి? ఏ ఎమోషన్ వల్ల మీరు డ్రైన్ అవుతున్నారో స్కాన్ చేయాలి. మన లైఫ్ అనే సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ ఒక భాగమే అని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. మీ ఆలోచనలని సెల్ఫ్ డౌట్ నుంచి సెల్ఫ్ హెల్ప్ వైపు మళ్లించాలి. మీ ఎమోషన్స్ మీ చేతుల్లో ఉంటే ఓవర్ థింకింగ్ మీ దరి చేరదు. సో ట్రైన్ యువర్ ఎమోషన్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. మరి మీరు దేని గురించి అతిగా ఆలోచిస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి.